అధ్యక్ష నాకున్న సమాచారం మేరకు శాసనసభ్యులతో పాటు శాసన మండలి సభ్యులతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులది కూడా ఇంతకుముందు 15,000 ఉంటే ఇప్పుడు 30,000గా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అంటే 100% పెరుగుదల కిందకు వస్తుంది. ఇంకొక సౌకర్యం వారు కోరినారు. మాజీ శాసనసభ్యులు ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు వారి సతీమణికి దానిలో 50% ఇచ్చేది అధ్యక్ష. అట్లా కాకుండా వారి సతీమణికి ఇప్పుడు ఇచ్చే మాజీ ఎమ్మెల్యే గారికి ఎంత వస్తుందో అంత వారి వైఫ్ కూడా వచ్చే విధంగా దీనిలో ప్రొవిజన్ పెట్టినాం అధ్యక్ష. మెడికల్ విషయంలో ట్రీట్మెంట్ విషయంలో కూడా స్పౌస్ కూడా సేమ్ వచ్చే విధంగా వారి సతీమణి కూడా వచ్చేటట్టు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. వాహనం గురించి రామచంద్రారెడ్డి గారు పాయింటెడ్గా చెప్పినారు. అది 15 అది దాని గవర్నమెంట్ సభ్యులకు చేసే మెహర్బానీ ఏం లేదు అధ్యక్ష. అది ఎందుకంటే రీఫండబుల్, అది లోనే కాబట్టి దాని సభ్యులకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసేది లేదు. కాబట్టి అది 15 లక్షల దాన్ని 25 లక్షలకు పెంచినారు. ఈ బిల్లులో ఉంది. అది తమ దృష్టికి వచ్చిందో లేదో అని చెప్పి నేను ఇంటర్వ్యూని అయినా అది 15 lakhs లేదు. చేసిన పెద్ద ఇబ్బంది లేదండి, దానికి పెద్ద ఇష్యూ కూడా లేదు, లోనే కాబట్టి దాని మన తప్పవటం లేదు. ఒక్క సెకండ్ ప్లీజ్. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, మిత్రులు సంపత్ గారు మాట్లాడినప్పుడు చెప్పినారు. ఈ సందర్భంలో నేను ఒకటే మాట తమ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా సభ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, మన రాష్ట్రంలో ఉండేటువంటి పత్రికలకు కూడా, పత్రికా సంపాదకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది కొంచెం గంభీరమైన సమస్య అధ్యక్ష. నేను పార్లమెంట్ సభ్యుల యొక్క శాలరీ ఎన్హాన్స్ చేసినప్పుడు కూడా అక్కడ టీవీ చర్చలు చూసినాను, ఎడిటోరియల్స్ చదివినాను, పేపర్లో వచ్చిన టిప్పణీలు వ్యాఖ్యానాలను చూసినాను. టీవీ చర్చలలో పాల్గొన్న వాళ్ళు చాలామంది వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చు, కానీ చాలా దారుణంగా మాట్లాడినారు అధ్యక్ష. కొంత బాధ కూడా పడ్డాం. ఆ రోజు ఒక డిబేట్ కూడా జరిగింది. దీని మీద మిత్రులు సంపత్ గారు చెప్పినట్టు తప్పకుండా ప్రజల్లోకి ఖచ్చితంగా వాస్తవాలు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పెట్టుకున్న బడ్జెట్లో అధ్యక్ష ఈ మొత్తం బేరింగ్ అంతా కలిపితే 46 కోట్ల రూపాయలు అధ్యక్ష. 46 కోట్ల కొంత చిల్లర ఉంది. 42 crores అధ్యక్ష. బడ్జెట్లో దాన్ని పోల్చి చూసినప్పుడు అది 0.00 కింద 0.0 కింద ఉంటుంది అధ్యక్ష. దట్ డజంట్ ఈవెన్ కాన్స్టిట్యూట్ ఏ పర్సెప్టబుల్ పర్సెంటేజ్ కాదు. ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కంట్రీలో ఉన్నటువంటి ఎకనామిక్ డైనమిక్స్ వేరు, ఈ రోజున్న ఎకనామిక్ డైనమిక్స్ వేరు. టుడే ఎవ్వరు గొప్ప త్యాగాలు చేసే అవసరం లేదు అధ్యక్ష. ఇది త్యాగాలు చేసే ఎరా కూడా కాదు. కారణం ఏంటంటే వీఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణ రంగంలో ఈరోజు చట్టసభలు కానీ, చట్టసభల్లో పనిచేసే ప్రతినిధులు కానీ, మన అధికారులు కానీ, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఈ తరుణంలో ఆ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి, ఒక పాజిటివ్ రోల్ ప్లే చేయడానికి, అవినీతి రహితంగా ఉండడానికి తగిన వసతులు అందరికీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అనగానే వీళ్ళు ఏదో ఎక్కడి నుంచో ఏదో వీళ్ళకి ఏదో ప్రత్యేకంగా ఉండదు అధ్యక్ష. ఇందాక వారు చెప్పినట్టు నేను 85లో ఎమ్మెల్యే అయిన అధ్యక్ష. అప్పుడు శాసనసభ్యులకు ఇచ్చేది 500 రూపాయలు అధ్యక్ష. నేను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని. దానిలో 110 రూపాయలు వాటర్ ఛార్జ్ అని, ఇంకో ఛార్జ్ అని, ఉండే క్వార్టర్ ఛార్జ్ అని కట్ చేస్తే 390 రూపాయలు చేతికొచ్చేది అధ్యక్ష. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విషయం పోవాల్సిన అక్కర్ని ప్రజలకన్నా నేను చెప్తాను, నాకు వేరే ఉద్దేశం లేదు. రాజకీయాలు నైతిక విలువలు అని చెప్పి వారు అప్పుడున్న గండిపేట ఆఫీసులో సమావేశం పెట్టినారు అధ్యక్ష. నేను అక్కడ ఉండి మౌనంగా కూర్చొని ఉన్నా. ఏం తమ్ముడు మీరు మాట్లాడడం లేదని చెప్పి ఎన్టీఆర్ గారు అంటే, నేను లేచి అనగారు నేను మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అంటే, మాట్లాడి మీరు ఏం చెప్పాలో నాకు చెప్పాను. నేను చెప్పిన అధ్యక్ష, నేను సిద్దిపేట ఎమ్మెల్యే, నా కాన్స్టిట్యున్సీ రాజధాని సిద్దిపేట, 150 గ్రామాలు తిరగాలి, నియోజకవర్గ రాజధానిలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఒక డ్యూటీ అధ్యక్ష. మా జిల్లా రాజధాని ఏమో సంగారెడ్డి, సిద్దిపేట నుంచి సంగారెడ్డి 140-150 కిలోమీటర్లు. అక్కడ జిల్లా స్థాయిలో శాసనసభ్యుడు అధ్యక్ష ఈరోజు దాదాపు 30 కమిటీలలో సభ్యుడు అధ్యక్ష. శాసనసభ స్థాయిలో ఉండేటువంటి కమిటీలతో పాటు గ్రామాలు తిరిగి ప్రజలను గ్రామాలు సందర్శించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మంచి చెడ్డలు సమన్వయం చేయడంతో పాటు జిల్లా రాజధానికి కూడా 30 సమావేశాలకు మినిమం పోవాలి అధ్యక్ష.
ఇంకా జిల్లా పరిషత్ వాళ్ళు పెట్టేటి వేరే ఉంటాయి అధ్యక్ష. నేను చెప్పేటి స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి, వాటిలో ఉండాలి మెంబర్గా. కాడా మీటింగ్స్ అని ఈ మీటింగ్స్ అని దాదాపు ఇంక ఇప్పుడైతే నాకు తెలిసి అప్పుడే 27 ఉండే, ఇప్పుడు 35-40 ఉంటాయి అధ్యక్ష. యాక్టివ్గా ఉండాలి అనుకునే వ్యక్తి సభ్యుడు, ప్రత్యేకంగా ఫస్ట్ టైం గెలిచొచ్చిన సభ్యులు లర్నింగ్ చేయాలి, నేర్చుకోవాలి, ఆప్టిట్యూడ్ ఉన్న వాళ్ళు అన్ని సమావేశాలు విధిగా అటెండ్ కావాలి అధ్యక్ష. ఆడి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అధ్యక్ష, ఇక్కడికి రావాలి. ఇక్కడ శాసనసభ సంఘం సమావేశాలు ఉంటూ రావాలి, శాసనసభ సమావేశాలకు రావాలి. నిత్యం ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు అధ్యక్ష. ఇది తెలవాలని చెప్తున్నా అధ్యక్ష, నేను కావాలని చెప్తాను, బయట ప్రజలు కూడా వింటున్నారు. శాసనసభ్యులకు ఉండే సాధక బాధకాలు ఏంది అనేది తెలియాలి. శాసనసభ్యుని దగ్గరికి రోజు సందర్శకులు వస్తారు అధ్యక్ష. ఎంత లేదన్నా కనీసం 25 నుంచి 50 మధ్య వస్తారు. ఇంకా కొంచెం యాక్టివ్ ఉండే శాసనసభ్యులకు ఇంకా ఎక్కువ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో 10ల సంఖ్యలో, డజన్ల సంఖ్యలో డెలిగేషన్ కూడా వస్తే వచ్చిన వాళ్ళు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైనా, ఒక మెమరాండం తెచ్చినటువంటి సంఘాలు ఇతరత్ర అయినా, లేదు తన నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళైనా కనీసం కప్పు టీ అని ఇవ్వాలి అధ్యక్ష. రోజుకు 50 ఛాయలు మినిమం వేయకపోతే వీడియో సన్నాసి ఎమ్మెల్యేలు అంటారు. కనీసం ఛాయ్ పోయలేదా ఇంటికి పోతే అంటారు. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండేటువంటి ఇబ్బందులు. కాబట్టి ఈ రకంగా చేయాలి. రెండవది అధ్యక్ష, జిల్లాల నుంచి ఉండే శాసనసభ్యులకు కానీ, రామచంద్రారెడ్డి గారు మనవి చేసినట్టు ఇక్కడ ఉండే శాసనసభ్యులకు కానీ హాస్పిటల్లోకి పేషెంట్లు వస్తారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు డబ్బులు అయిపోతే పాపం పేదవాళ్ళు వస్తారు. అన్న బస్ ఛార్జీలు కావాలి, మేము రిటర్న్ పోతున్నాం, డిశ్చార్జ్ అయినాం, లేదా డిశ్చార్జ్ అయినాం సార్ ఒక 400 తక్కువ పడ్డాయి, ఒక 1000 రూపాయలు తక్కువ పడ్డాయి అంటే ఇయ్యక తప్పుతుంది అధ్యక్ష శాసనసభ్యునికి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా రామచంద్రారెడ్డి గారు మనవి చేసినప్పుడు ఇక ఏ పండుగ వచ్చినా, ఎక్కడ గుడి కట్టినా, లేకపోతే ఇంకోటి ఏదైనా అయినా వాళ్ళు వచ్చి శాసనసభ్యుల దగ్గర ఏదో పెద్ద భయంకరమైన డబ్బు ఉందనే పద్ధతిలో చందాలు అడగడం, కొంతమంది తప్పించుకోవడం, కొంతమంది ఇవ్వలేకపోవడం, కొంతమంది అప్పులు చేయడం, ప్రెస్టేజ్కి అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఈ రకమైనటువంటి అనుభవాలు ఈరోజు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా పనిచేసే వాళ్ళ ప్రత్యక్షం ప్రతిరోజు అనునిత్యం జరిగేటువంటి అనుభవం. అది కాకుండా అనేక కారణాంతరాల వల్ల గౌరవ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ, ఆ గన్మ్యాన్లు కానీ, ఉండేవాళ్ళు కానీ, ఎమ్మెల్యే గారు ఒకటి తింటే ఆ గన్మ్యాన్ ఇంకొకటి తినరు అధ్యక్ష. ఆయన ఉన్న కానీ డెఫినెట్గా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా తిండి పెట్టుకోవాల్సిందే, ఎంబడి క్యారీ చేయాల్సిందే. శాసనసభ్యుడు నియోజకవర్గం, జిల్లా రాజధాని, రాష్ట్ర రాజధాని, రాష్ట్ర హెచ్ఓడి కార్యాలయాలు ఇవన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి తిరిగి రియల్గా డెలివరీ చేయాలంటే బస్సులో పోతే అందుకోలేడు అధ్యక్ష, ఖచ్చితంగా కారులో పోవాల్సింది. నేను కూడా మొదట ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష 6 నెలలు నేను నడుపుతా కదా కారు హుషారుగా అనుకుని డ్రైవర్ పెట్టుకోలేదు అధ్యక్ష. పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఏదో టెన్షన్లో ఉంటాం, ఏదో ఆలోచిస్తుంటాం, ఏదో యాక్సిడెంట్ ఆయనతో కింది మీద అయ్యే పరిస్థితి ఉంటుంది. డ్రైవర్ని పెట్టుకోవాలంటే ఆయనకు భోజనం పెట్టాలి, ఆయనకు శాలరీ ఇవ్వాలి. ఈరోజు తక్కువ మినిమం మరి వేజెస్ ఉంటుంది, ఎవరికి తక్కువ ఇవ్వడానికి లేదు. ఇవన్నీ కారణాల దృష్ట్యా శాసనసభ్యులకు జీతభత్యాలు పెంచడం అంటే అది నేరము అనే పద్ధతిలో మన మీడియా వాళ్ళు రాస్తా ఉన్నారు. నేను మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, శాసనసభ్యుల పక్షాన, మనందరి పక్షాన దయచేసి మన ప్రజాప్రతినిధులను మనమే కించపరచడం అనేది మంచిది కాదు. వీళ్ళేదో ప్రజాధనాన్ని లూటీ చేసుకొని వాళ్ళ స్వార్థానికి తింటున్నారు అనేటువంటి చిత్రీకరణ చేస్తే పార్లమెంటరీ డెమోక్రసీ మీదనే ప్రజలకు నమ్మకం సన్నగిలేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను తమ ద్వారా, సభ ద్వారా మన రాష్ట్రంలో ఉండే మీడియా పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మీడియా పెద్దలకు నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ సమస్యలన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులకు ఉండేటువంటి సాధక బాధకాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారమే వాళ్ళు కూడా వ్యవహరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. రెండవ విషయం, ఇది ఫైనాన్స్ బిల్ అధ్యక్ష. ఫైనాన్స్ బిల్ అంటే డెఫినెట్గా గవర్నర్ గారి సంతకం అయి సభకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఫైనాన్స్ బిల్ ఏది ప్రవేశపెట్టినా తప్పకుండా క్యాబినెట్ తీర్మానం చేయడం, క్యాబినెట్ నుంచి గవర్నర్ గారు సంతకం పెట్టడం, ఆ తర్వాతనే మన సభలోకి రావడం అనేది మనకు ఉన్నటువంటి సిస్టమ్ అధ్యక్ష. మరి ఇప్పుడు మార్పులు చేర్పులు మాజీ శాసనసభ్యుల గురించి తమరు ఏదైతే ప్రతిపాదించినారో 30,000 రూపీస్ 1 టర్మ్ గెలిచినా కూడా పెట్టినారు అధ్యక్ష. నెక్స్ట్ ఎన్ని టర్ములు గెలిస్తే అనే టర్ములకు 5,000 రూపాయల చొప్పున పెరిగేటట్టు పెట్టినారు. హైయెస్ట్ క్యాప్ మాత్రం ఏదో లిమిట్ పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు 50,000 దాకా హైయెస్ట్ క్యాప్ అని పెట్టినారు. దీనిలో చిన్న సవరణ కావాలంటే మనం చేసుకోవచ్చు. కాకపోతే నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే పోవాలి కదా, ఎనీ చేంజ్, ఎనీ అమెండ్మెంట్ మళ్ళీ గవర్నర్ గారికి పోవాలి. ఇప్పటికిప్పుడు మనం గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పాస్ చేసుకునే సందర్భం కాదు. కాబట్టి రూల్ కూడా క్లియర్గా స్పష్టంగా ఉంది. మనం నెక్స్ట్ సెషన్ వచ్చేటప్పటికి సభ్యులు చెప్పినటువంటి మాజీ శాసనసభ్యుల గురించి తమరు ఏదైతే ప్రతిపాదించినారో దానికి ఏం పట్టుదల కానీ బేసిజం కానీ లేదు. వాళ్ళు ఉండేది కూడా సంఖ్య తక్కువనే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ సెషన్ వరకు
ఆ చర్యలు ఏం చేద్దామో మాజీ శాసనసభ్యుల గురించి ఆలోచించదాం. ఇప్పుడు శాసనసభ్యులకు ఆ రుణ పరిమితి 25 lakhs తీసుకుపోయినాం. 30 lakhs ఇంకెక్కువ కావాలంటే అది రీపేయబులే కాబట్టి, రిఫండబులే కాబట్టి, దానికి సభ్యులకు గవర్నమెంట్ చేసే మెహర్బానీ కూడా లేదు కాబట్టి నెక్స్ట్ సెషన్లో మనం దాన్ని కూడా సవరించుకుందాం. గవర్నర్ గారికి అవసరమైతే నేనే పర్సనల్ కలిసి చెప్పి సభ్యుల డిమాండ్ విధంగా ఉందని కూడా వారికి చెప్పి నెక్స్ట్ సెషన్లో దాన్ని తెచ్చుకుందాం అధ్యక్ష. దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు యథాతథంగా ఎక్కువ చర్చ లేకుండా మందిని ఆమోదించుకొని మిగతా కార్యక్రమాలకి ఎందుకంటే అప్రాపరేషన్ కూడా ఉంది, మళ్ళీ రేపేళ్ళు కూడా బిజినెస్ పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఆమోదించుకొని ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.